హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నిన్న జరిగింది కదా ఎపిసోడ్, దాని గురించి నాగార్జున సార్ ఏ మాటలు అనేది ఇంకొంచెం స్ట్రెస్ చేసి అడుగుంటే బాగుండేది. తర్వాత యష్మి ప్రేరణకి ఎప్రిజేషన్ అనేది కరెక్ట్గా దొరికిందా లేదా, దోస్తు విషయంలో నాగమణికంటకు చెప్పినది కరెక్టా కాదా, తర్వాత నిఖిల్ నెక్స్ట్ మన పృథ్వీ ఉన్నాడు కదా, వీళ్ళకి ఇంకొంచెం డోసేజ్ పెంచినట్టయితే బాగుండేరా, సోనియాని హైప్ చేశారా తగ్గించారా, ఈ విషయాలన్నీ మనం మాట్లాడేసుకుందాం. ఓకేనా? మరి ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీరు చేయవలసిందంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో మొత్తం చూస్తున్నారు. సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఫ్రీ అండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మేము వీడియో చేస్తున్నాం కనుక ఒక మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా మంచిగా రివ్యూస్ ఇవ్వాలని చెప్పేసి, ఇంకా మంచిగా యాక్టివ్గా పనులు అనేది చేయగలుగుతాం. అందుకని చెప్పేసి తర్వాత ఒక లైక్ వేసుకుంటే నేను చేసిన వీడియో ఈ రివ్యూస్ అనేవి చాలా బాగున్నాయని చెప్పి నా మనసుకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంచెం మందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఒకవేళ మీకు లైక్ చేయడం ఇష్టం లేదనుకుంటే కామెంట్ అన్నా చేయండి. కొన్ని మీ కామెంట్ చూసి నేను అనుకుంటాను ఓకే నా వీడియో నచ్చిందని చెప్పేసి. ఒకవేళ నచ్చకపోతే ఓకే నచ్చలేదా, ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా అనుకోవచ్చు. అందుకని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. మీ ఇష్టం. తర్వాత నేను రిక్వెస్ట్ చేయడం అనేది నా వంతు, చేయడమో చేయకపోవడం అనేది మీ ఇష్టం. దానిని నేను ఎక్కువగా ప్రెస్ చేసి చెప్పలేను. ఓకేనండి, ఇప్పుడు మనం వీడియోలకు వెళ్దాం. మెయిన్ పాయింట్స్ అనేవి మాట్లాడుకుందాం. నాగార్జున సార్ పాటలు అనేవి ముందు స్టార్టింగ్ అనేది చాలా బాగా మంచి పాటలు అనేది చేశారండి. ఆయన నాన్నగారి నాగేశ్వరరావు గారి పాటలు, ఎందుకంటే 100 years కంప్లీట్ అవ్వడం వల్ల ఆ పాటలు అనేవి చాలా బాగున్నాయి. ముందుగా ఆయనకి మనం నమస్తే చెప్పుకోవాలి, నాగార్జున సార్కి అండ్ నాగేశ్వరరావు గారికి. తర్వాత ఆడియన్స్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు యష్మి గురించి చాలా బాగా మాట్లాడారు. అవునండి, ఆవిడ ఏం చేస్తుందంటే ఆట అనేది చాలా బాగా ఆడుతుంది. చీఫ్గా ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేసి ఉండవచ్చు, దానికి ఏమైనా అడగాలంటే బోల్డ్గా అడిగేస్తుంది. తర్వాత ఆడే విధానంలో కూడా ఆవిడ ఏంటంటే పక్క వాళ్ళు వాళ్ళతో మనం తలపడడానికి భయపడడం అనేది, వెనక స్టెప్ అనేది వేయకుండా ముందు స్టెప్ వేసుకుంటూ చాలా ధైర్యంగా అనేది ఆడుతుంది. ఈ ఎపిసోడ్లో మాత్రం యష్మి అనేది ఒక మంచి లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆవిడ పొగడను కూడా పొగడచ్చు నా ఉద్దేశం ప్రకారం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ముందుగా ఏమవుతుంది, మన అభయ్ ఉన్నాడు. ఫస్ట్ పల్పీ టాస్క్ అనేది అవుతుంది. పల్పీ టాస్క్లో ఏంటంటే నాగమణి కంటే ఓడిపోతాడు. దాన్ని కూడా ఫీల్ అయిపోతూ నిఖిల్తో కూర్చుని అంటాడు, వరే నేను చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఇంకా ఫాస్ట్ అంటే నేను చేయలేను, డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతానని చెప్పి దాని గురించి కూడా ఫీల్ అవుతున్నాడు. అంతే, కొంతమంది వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే వాళ్ళ పనిని అనేది చాలా యాక్టివ్గా చేయలేకపోతారు. కొంతమంది ఆ విధంగా ఫీల్ అవుతారు, కొంతమంది పుష్ చేస్తుండే ఇంకా కొంచెం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. దానికి కూడా నామని బాగా ఫీల్ అయిపోయాడు. తర్వాత నాన్న సార్ ముందుగా ఎవరైనా సోనియాని లేపారు. సోనియాని లేపి ఏం అడిగారు, నువ్వు ఆ బాల్స్ టాస్క్లో కరెక్ట్గానే నువ్వు సంచాలకుగా చేసావా అని అడిగారు. కొంచెం భయపడింది, ఫేస్లో అయితే ఎక్స్ప్రెషన్స్ అయితే తెలిసిపోతున్నాయి మనకి. ఏమన్నదంటే, సార్ సగం లెవెల్ దాకా బాగానే అనిపించింది, కానీ కొన్ని తర్వాత నాకు అర్థం కాలేదు నేను ఏం చేశానని చెప్పేసి అది ఇది అని అన్నారు. తర్వాత అభయం లేపు అడుగుతారు, నువ్వు కరెక్ట్గానే చేసావా అని చెప్పండి. తను సంచాలక్ ఏది చెప్తే అదే కరెక్ట్. బిగ్ బాస్లో నువ్వు చేసింది కరెక్టా తను అని చెప్పేసి వీడియో ప్లే చేయమంటారు. వీడియో ప్లే చేయడంలో ఏమవుతుందంటే అభయ్ లైన్ దాటి వచ్చేస్తాడు కదా, వచ్చేసినప్పుడు సోనియా 1కి 2 సార్లు కాదు 10 సార్లు చెప్తుంది, లోపలికి వెళ్ళు లేకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తానని చెప్పేసి కూడా అంటుంది. అయినా అభయ్ వినకుండా ఇది నా స్ట్రాటజీ అని చెప్పేసి అంటాడు. తర్వాత బాల్స్ అనేది నేను బయటకు వెళ్ళి పగల కొట్టలేదని చెప్పేసి అక్కడ అంటాడు, కానీ 1-2 బాల్స్ పగల కొట్టడం అయితే మనం వీడియోలో అయితే చూసాము. ఈ విధంగా అయిన తర్వాత వీడియో స్టాప్ అయిపోతుంది. అప్పుడు అభయ్ని అడుగుతారు, ఏంటి సంచాలక్ అది నీ స్ట్రాటజీనా, అక్కడ లైన్ ఎందుకు గీస్తారు, లైన్ గీయడం అంటే అర్థం ఏంటి, ఆ లైన్ దాటి రాకూడదని చెప్పేసి, కానీ నువ్వు లైన్ దాటావు, అది నువ్వు చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్. తర్వాత సంచాలక్ చెప్పిందే కరెక్ట్ అందుకని చెప్పి అప్పుడు సోనియాని ఏమంటారు, సోనియా అంటుంది, సార్ నేను అదే చెప్పబోతాను, నీ గురించి తర్వాత మాట్లాడుకుందా, నువ్వు కరెక్ట్ చేసావా రాంగ్ చేసావా అని చెప్పేసి అక్కడ స్టాప్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ యష్మి లేచి అంటుంది, సార్ సంచాలక్ బాల్స్ అనేవి బయటకు వెళ్ళి వేసిన బాల్స్ అనేది లోపలికి వేయాలి కదా, నిజమే కదా లోపలికి వేయాలి, అప్పుడు వాళ్ళు పగలగొట్టాలి, తను బాల్స్ అనేది వేయకపోవడం వలన అభయ్ అనేది బయటకు వెళ్ళాడని తను చెప్తుంది.
ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం కూర్చోమని చెప్పి అంటాడు. కానీ యష్మి ధైర్యానికి మెచ్చుకోవచ్చా, ఎందుకంటే బాల్స్ విషయం అనేది అక్కడికి రాలేదు కదా, అందుకని చెప్పేసి తను ఇంకా కూర్చుండిపోతుంది ఏమనుకున్నాను. తర్వాత అభయ్ మాట్లాడిన మాటలన్నీ ప్లే చేస్తారు. ఏం ప్లే చేస్తారు, చాలా వర్స్ట్గా మాట్లాడతారు. మనకి కొన్నే చూపించారు కానీ కొన్ని అయితే చూపించలేదు. అది చూస్తుంటే నిజంగా అభయ్ మీద మనకే కోపం వస్తుంది. ఏమంటాడు, పెళ్ళం మీద కోపం వచ్చినప్పుడల్లా గేమ్స్ అనేది మారుస్తూ ఉంటాడు. ఇటువంటి గేమ్స్ నా పిల్లకి క్రియేటివ్ థాట్ కింద ఇచ్చిన ఈ గేమ్స్ అనేది తనన్నా రాయగలదు. బిగ్ బాస్ నన్ను బయటకు పంపించండి, నేను ఇంతకన్నా మంచి గేమ్స్ రాస్తానంటాడు. బిగ్ బాస్ మీద నేను ఒక సినిమా తీస్తానంటాడు. తర్వాత చాలా మాటలు మాట్లాడతాడు. అక్కడ బ్లాంకెట్ ఉంటే బ్లాంకెట్ని ఏమంటాడు, ఈ బ్లాంకెట్స్ చార్మినార్లోకి వెళ్ళి అమ్మినా కూడా ఎవరు కొనరట. అసలు సహజంగా అంత బిగ్ బాస్ అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్న ఆ షోకి బ్లాంకెట్స్ అనేవి చాలా చీప్గా వాడతారా, వాడరు కదా. ఎటువంటి అంటే ఎక్కడా పాయింట్ వదలకుండా చాలా బాగా నీట్గా బిగ్ బాస్ని తిట్టాడు మన అభయ్ అనేది. మన అభయ్ కాదు, అభయ్ తిట్టాడు. తర్వాత ఏమంటాడు, దానికి తర్వాత అన్లిమిటెడ్ బయాస్డ్ బిగ్ బాస్ అని అంటాడు. దానికి ప్రేరణ కూడా వంత పడుతుంది కదా, అన్లిమిటెడ్ అన్ఫెయిర్నెస్ అని చెప్పేసి ఏదో తను కూడా ఒక వర్డ్ యూజ్ చేస్తుంది. ఇన్ని మాటలన్నీ ప్లే చేసినప్పుడు అభయ్ అంటాడు, నేను తర్వాత అవన్నీ చూసిన వెంటనే ఇంకా తనకి రియలైజ్ అవుతుంది, చాలా రియలైజ్ అయిందని కూడా కాదు, మోకాళ్ళ మీద నిలబడి సారీ అని చెప్తాడు. కానీ ఆ సారీ చెప్పిన విధానంలో కూడా తను చాలా ఫీల్ అయి చెప్పినట్టయితే నాకు అనిపించలేదు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అది చేస్తాడు. తర్వాత ఆ టైంలో యష్మి అందుకని మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత నాకు సార్ తను ఏమంటాడంటే, సార్ నేను ఆ విషయాలు అయితే మాట్లాడిన బస్ టాస్క్లు అయితే నేను బాగా ఆడానని అంటాడు. టాస్క్ల విషయం ఇక్కడ మాట్లాడట్లేదు, నువ్వు చేసిన బిగ్ బాస్ని చేసిన ఇన్సల్ట్ బాస్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటారు. ఈ విధంగా మాట్లాడితే తను నాగార్జున సార్ ఒక విషయం మాట్లాడతారు. ఏంటంటే క్యాన్సర్ సెల్ అనేది ఒకటి బిగ్ బాస్ హౌస్లో ఉన్నది అంటే అది పూర్తిగా వ్యాపించవచ్చు. అందుకని బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి, గెట్ అవుట్ అని చెప్పేసి అంటాడు. నాకు సార్ గేట్లు అనేవి ఓపెన్ చేస్తే అభయ్ వెళ్ళిపోవాలని చెప్పేసి అప్పుడు ఎవరు అంత దాంట్లో కూడా యష్మి లేచి చెప్తుంది, సార్ పంపించకండి, ఒకసారి తప్పు చేశాడని చెప్తుంది. నెక్స్ట్ సోనియా కూడా లేచి ఉంటుంది, పంపించకండి అని. తర్వాత నిఖిల్ కూడా లేచి సార్ ఈసారి తప్పుకి క్షమించేయని చెప్తుంది. కానీ వీళ్ళని కూడా మెచ్చుకోవచ్చు, అంత ఈ మూమెంట్లో కూడా వాళ్ళు లెగిచి అభయ్ అనేది కొంచెం తనకు సపోర్ట్ అనేది ఇచ్చారు. తర్వాత నాకు సార్ ఒక్కొక్కరిని అడుగుతారు. నాగమణి కంటే ఏమిటంటే తను అంటాడు స్టే చేయాలి హౌస్లో అని చెప్పి అంటాడు. తర్వాత యష్మి చెప్తుంది. ప్రేరణ ఏమంటుందంటే, సార్ క్యాన్సర్ కూడా ఈ కాలంలో క్యూర్ అనేది ఉంది కనుక అభయ విధంగా మాట్లాడడంలో ప్రేరణ తన వంతు కూడా ఉన్నది కొంచెం అని చెప్పేసి ఒప్పుకుంటుంది. నిజమే కదా. అప్పుడు నాకు సార్ అంటాడు, అవును నువ్వు దానికి సపోర్ట్ చేయడం వల్ల తను కొంచెం రెచ్చిపోయాడని చెప్పేసి. తర్వాత ఒక్కొక్కళ్ళుగా అంటూ ఉంటారు. తర్వాత నిఖిల్ కూడా చెప్తాడు, సార్ ఎవరికి నిఖిల్ కాదా ఆదిత్య ఓం కూడా బాగానే చెప్తాడు. ఏం చెప్తాడంటే, ప్రతి వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది తప్పు చేస్తే, అందుకని అభయ్ కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అంటాడు. నిఖిల్ సోనియా వీళ్ళందరూ చెప్తారు. తర్వాత విష్ణుప్రియ ఛాన్స్ వచ్చినప్పుడు విష్ణుప్రియ నీకేమనిపిస్తుందంటే, సార్ తను చీఫ్ కాకముందు మాత్రం ఒక విధంగా మంచిగా లీడర్ క్వాలిటీస్ అయితే నాకు అనిపించాయి. చీఫ్ అయిన తర్వాత క్వాలిటీస్ అనేవి తక్కువగా అయ్యాయి. తర్వాత అదే అంటారు సామధాన భేద దండోపాయాలతో అని అంటారు కదా, దానికి ఉపాధ్యాయ అనేదో అని అంటుంది. తర్వాత ఇంకొకళ్ళు అలాగే దానికి కొంచెం ఫన్నీగా అక్కడ అవుతుంది. తర్వాత విష్ణుప్రియ ఏమంటుందంటే, థ్యాంక్ గాడ్ నేను ఆ క్లాన్లోకి వెళ్ళకపోవడమే మంచిదైందని చెప్పి అంటుంది. అప్పుడు నాకు సార్ ఏమంటారంటే, చూసావా నీ క్లాన్లోకి రాకపోవడమే మంచిది అని చెప్పేసి హౌస్ మేట్స్ కూడా అనుకుంటున్నారని చెప్పేసి అంటారు. అక్కడ విష్ణుప్రియ మాత్రం తనని అడగడం వల్ల ఆ విధంగా మాట్లాడింది, కానీ క్లియర్గా బాగానే మాట్లాడిందని చెప్పుకోవాలి. తర్వాత ఏమంటే, బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వలేని వాళ్ళు ఈ హౌస్లో ఉండడానికి వీలు లేదు, బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ చెప్పిన రూలే అప్లై అవుతుంది అని చెప్పేసి గెటౌట్ అని చెప్పేసి నాకు చాలా గట్టిగా అని అంటారు. తర్వాత అందరూ అభయ్ని కొంచెం ఉండమని చెప్పి అనడం వల్ల నాకు సార్ ఏమంటాడంటే, ఇంతమంది బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అనేది అనడం వల్ల నిన్ను క్షమించి ఊరుకో, నా తరపున బిగ్ బాస్కి సారీ చెప్తున్నాను అని చెప్పేసారు. అబ్బాయి అక్కడ కూర్చుంటారు. తర్వాత అబ్బాయిని అయితే ఎక్కువగా చూపించలేదు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వస్తారు. అక్కడ అయిపోతుంది కదా అని ప్రేరణకు వచ్చి, నువ్వు ఆడిన ఆట బాగుందమ్మా అని అడుగుతా, నువ్వు 100% ఇచ్చారా అని అడిగితే, ఇచ్చాను సార్ కానీ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది అని అంట. ఏ మిస్టేక్ జరిగిందో చెప్పంటే, నేను విష్ణుప్రియని క్యారెక్టర్ లెస్ అన్నాను అని చెప్పి
అది చిన్న విషయం అంటే సార్ అక్కడ సిచ్యువేషన్ ప్రకారం నేను ఆ మాట మాట్లాడాను అదంటే అప్పుడు నాకు సార్ అంటారు క్యారెక్టర్లెస్ అన్న వర్డ్కి మీనింగ్ మీకు తెలుసా, అది ఏ విధంగా యూజ్ చేస్తారు, పబ్లిక్లో ఏ విధంగా అది అవుతుంది అని చెప్పేసి అంటారు. తర్వాత తను అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏంటంటే విష్ణుప్రియ వచ్చి నన్ను ఇలా లాగిందని చెప్పేసి, తర్వాత తను పిచ్చిదానవా అని చెప్పేసి అన్నదని చెప్పేసి ఇవన్నీ అంటూ ఉంటారు. అప్పుడు వీడియో ప్లే చేయమని అంటారు. వీడియో ప్లే చేస్తే ఏమంటుందంటే ప్రేరణ అనేది సోఫా మీద కూర్చుంటుంది, సీత తనని పట్టుకుని ఉంటుంది, ప్రేరణ తనకి కాలు పెట్టి తంతూ ఉంటుంది. ప్రేరణ కాలు పెట్టి తన్నడం కూడా తప్పే. ఓకే తనని పట్టుకుందంటే తను ఏంటంటే ఇది చేయాలి, ఏం చేయాలి, నన్ను వదులు అని చెప్పేసి ఫైట్ చేయాలి తప్ప కాలు పెట్టి తన్నడం అనేది తప్పు. తర్వాత ప్రేరణ అలా ఉందంటే యష్మి వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు వచ్చి తనని విడిపించాలి, అంతేగాని కాలు పెట్టి తనను. అప్పుడు తను సీత ఎక్కువ అరుస్తుందంటే విష్ణుప్రియ అక్కడికి వెళ్తుంది. విష్ణుప్రియ తను కూడా గట్టిగా భుజాన్ని పట్టుకుంటుంది, గట్టిగా ఇలా రాసేసినట్టు అయితే చూపించలేదు, గట్టిగా పట్టుకుంటుంది. తనేమంటుంది చాలా కోపంతో ఇలా రాసేసింది నన్ను అని చెప్పేసి అంటుంది. మరి అక్కడైతే వీడియోలో చూపించలేదు, ఇంకో వేలో చూపించాల్సిందని అంటుంది. మరి ఇంకో వీడియో అది అయ్యిందో లేదో అనేది మనకు తెలియదు. చూపించిన వీడియో ప్రకారం విష్ణుప్రియ కోపంతో ఇలా రాయలేదు, రాక్షసి అని అంటుంది. అప్పుడు నాగార్జున సార్ అంటారు రాక్షసి అని, తర్వాత క్యారెక్టర్లెస్ అని ఈ మాటలు ఫస్ట్ ఎవరి నోటి నుంచి వచ్చాయి అని చెప్తుంటాడు. ఫస్ట్ తన నోటి నుంచి వచ్చాయి, తన నోటి నుంచి వస్తే చుప్చాప్ అనేది ఎవరు ఉండదు, దానికి రిప్లై అనేది ఇవ్వాల్సిందే కనుక అందుకని మాట్లాడింది. అవును సీత ఎవరికి నాను, విష్ణుప్రియకి నాను, అందుకనే సీత అక్కడ ఉంది కనుక తనని ప్రొటెక్ట్ చేయను, కాలుతో తంతున్నావు కనుక తను ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ ఉన్నదని ప్రియులు మాట్లాడతారా. వాడేతో నువ్వు యూజ్ చేయాలా, క్యారెక్టర్లెస్ కాకుండా దానిలో ఫేక్ అని 2 ఫేసెస్ అని చెప్పేసి ఈ మాటలు కూడా యూజ్ చేయొచ్చు కదా నువ్వు, కానీ ఈ మాటలు యూజ్ చేయకుండా నువ్వు క్యారెక్టర్లెస్ అని చెప్పి యూజ్ చేస్తావు, అది మాత్రం తప్పు అని అంటారు. విష్ణుప్రియని ఏమీ అనకుండా ఒకే ఒక మాట అంటారు ఏంటంటే ముందు నేను పుణ్యశ్రీ నుంచి పతివ్రత దాకా వచ్చావని చెప్పేసి ఒక మాట అని చెప్పేసి ఊరుకుండిపోతారు. తర్వాత ఏమంటారంటే మీ ఇద్దరి గొడవ ఎలా ఉందంటే డైలీ సీరియల్లో ఏ విధంగా పెద్దది చేస్తారో ఆ విధంగా మీరు డైలీ సీరియల్లో ఏ విధంగా తిట్టుకుంటారో అదే విధంగా స్టెప్ బై స్టెప్ తిట్టుకుంటూ ఉంటున్నారు. తర్వాత కొళాయిలు పంపు దగ్గర ఏ విధంగా ఆడవాళ్ళు కొట్టుకుంటారో అదే విధంగా మీరు కొట్టుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అని. తర్వాత బెల్ అనేది మోగుతుంది, ప్రేరణని వెళ్ళమంటారు, ప్రేరణ వెళ్ళి ఎక్స్ అనేది తీసుకుని వస్తుంది. ఎక్స్ గురించే కదా 2 ఎగ్స్ తను తినేసిన దాని దగ్గర నుంచే కదా మొదలైంది, పెట్టమారు ఎగ్స్ అని చెప్పేసి అంటారు. అన్నీ తినాలంటుంది ప్రేరణ, ఒక ఎగ్ అయితే విష్ణుప్రియకి తినిపిస్తుంది, తింటుంది. ఇంకా తినాలంటే సార్ నేను తిన్నానంటుంది. తర్వాత ప్రేరణ కూడా తినిపిస్తుంది. మరి చూడాలి వీళ్ళిద్దరి గొడవ అనేది తగ్గుతుందా లేకపోతే ఇంకా పెంచుకుంటూ పోతారా అని. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీనికోసం వస్తారు, దీనికోసం దోశ విషయానికి వస్తారు. దోశ విషయానికి వచ్చి ప్రేరణ విష్ణుప్రియ ఇద్దరు ఉంటారు, నాగమణి కంటను కూడా లేపుతారు. నాగమణి కంట అసలు అక్కడ ఉన్న 3వ వ్యక్తివి నువ్వే, అక్కడ అసలు ఏమిటయిందని చెప్పేసి నువ్వు చెప్పానంటే వీడియో ప్లే చేయిస్తారు. వీడియో ప్లే చేయడం వల్ల ప్రేరణ అట్టు వేస్తుంది, అట్టు వేస్తున్న తీరును అంత విసిరి కొట్టినట్టయితే ఎవరికీ అనిపించలేదు, ఈవెన్ నాకు కూడా అనిపించలేదు. దానిని విష్ణుప్రియ కొంచెం ఎక్కువ చేసి ఏడిచి తను ఏంటన్నది జైలులో వేసిన ఖైదీకి వేసినట్టు వేసింది, తర్వాత దగ్గరకు పడేసినట్టు పడేసింది అన్న మాటలు విష్ణుప్రియ అన్నారు ఆ విషయాన్ని. నేను అక్కడికి వెళ్ళి ఏడవడంతో నిఖిల్ టీం అంతా రావడంతో నాగమణి ఏం చేశాడు, ప్రేరణ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది వచ్చి సారీ చెప్పు అని చెప్పేసి అన్నాడు. అంతే. తర్వాత అన్విల్లింగ్నెస్తో ఇచ్చిందని అన్నాడు. కానీ అక్కడ నాగమణిని ఏం పాయింట్ చేశారంటే నాకు సార్ ఏమన్నారంటే అక్కడ నీ వల్లనే ఆ గొడవ అనేది పెద్దదయ్యింది. అసలు నువ్వే ఆ సిచ్యువేషన్లో నీకేమనిపించిందంటే సార్ దోశ అలా వేసిందనడం నాకు తప్పుగానే అనిపించిందని చెప్తారు సార్. కరెక్ట్గా క్లారిటీ కంటే అస్సలు భయపడకుండా తొడకుండా బెనకుండా సమాధానం అయితే చెప్పేస్తాడు నాగమణి గంట. తర్వాత ఏమంటాడంటే తర్వాత ముందు అయితే తను పిండిని కొంచెం పక్కన పెట్టడం వల్ల నాకు అనిపించింది పిండిని దాచుకుందామని చెప్పేసి. యాక్చువల్గా పిండి అనేది అందరికీ సంబంధించిన విషయమే కదా, అందులో ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్, అందుకని ఒక అట్టు వేసి ఇస్తే సరిపోతుంది అన్న సెన్స్లో నేను ఇద్దరికి చెప్తామంటే అప్పుడు నాకు సరే నీ వల్లనే ఆ గొడవ అనేది పెద్దగా అయ్యింది అని నేను కాదు హౌస్ మేట్స్ అందరూ కూడా అనుకుంటున్నారు అని చెప్పేసి నాగమణి కంటదే తప్పు అని చెప్పేసి అంటారు. ఈ విషయం మాత్రం నాకు నచ్చలేదు, ఎందుకంటే అసలు గొడవ ఏంటి ప్రేరణ విష్ణుప్రియకి మధ్యన వాళ్ళిద్దరి మధ్య గొడవ పెంచకుండా తగ్గిద్దామన్న ప్రయత్నంలో తను కొంచెం పెద్దది చేశాడేమో మరి అందరూ అనుకోవడం విధంగా, కానీ తన ఇంటెన్షన్ అయితే అసలు తప్పు కాదు. కాబట్టి ఒకవేళ కంటెంట్ కోసం చేసి ఉండొచ్చు ఏమో మరి తెలియదు, కానీ అక్కడ అలాగేమో అనిపించలేదు, గొడవ పెరుగుతుంది కనుక దాన్ని తగ్గిద్దామని చెప్పేసి అనుకున్నాడు.
అసలు మెయిన్ ఏంటి, ఎవరు క్రియేట్ చేశారు ఆ సీన్ అంతా? విష్ణుప్రియ. కనుక విష్ణుప్రియ అని అడగాలి, ఏమమ్మా దోశ వేసింది బాగానే ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి డ్రామా ఆడ దగ్గరికి వేసినట్టుంది అది ఇదని అన్నావు కనుక అది నీ తప్పు అని చెప్పేసి విష్ణుప్రియని అడగాలి. కానీ విష్ణుప్రియకు బదులుగా ఎవరిని అరిచారో నాగమణి కంటని అరిచారు. ప్రేరణ బాగానే ఉంది, విష్ణుప్రియ బాగానే ఉంది, మధ్యన పచ్చడైపోయాడు నాగమణి కంట. అసలు ఆ రెండింటి విషయంలో వెళ్లకుండా ఒక విషయం అని చెప్పేసి పక్కనకు వచ్చేస్తుంటే అంత గొడవ అయ్యేది కాదని కూడా అంటారు. తర్వాత నాగమణి కంటే నువ్వు కన్ఫెషన్ రూమ్కి రా అని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకుంటారు. తర్వాత నాగమణి కంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్తాడు. అక్కడ ఏమంటారంటే, నువ్వు కొన్ని చేస్తున్న పనులు చేస్తున్నావు, దానికి నీకు సెల్ఫ్ అంటే పర్సనల్ రియలైజేషన్ కూడా లేదు అని చెప్పేసి వీడియో ప్లే చేయమంటారు. అక్కడ ఏంటి, యష్మి నామినేషన్ తర్వాత వచ్చి హగ్ 3 సార్లు హక్ చేసుకుంటాడు. ఒకసారి హక్ చేసుకొని వెళ్తాడు, మళ్ళీ తర్వాత తప్పు అయిపోయిందని హక్ చేసుకొని వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అంటాడు. హక్ చేసుకొని చెప్పినా కూడా ఏమిటో చెప్పేసి కొంచెం మాటలు అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. తర్వాత యష్మి అనేది చాలా ఫీల్ అవుతుంది, బిగ్ బాస్తో కూడా ఉంటుంది. బిగ్ బాస్ నాకు తను వచ్చి అలా హక్ చేయడం నాకు అసలు ఇష్టం లేదని చెప్పేసి తర్వాత చాలా హౌస్ మేట్స్ కూడా ఒక్కొక్కరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది తను. అదే నాకు సార్ ఏమంటారంటే, నువ్వు చేసావు ఆ పనికి రియలైజేషన్ కూడా నీకు లేదు, తనకి ఇష్టం లేనప్పుడు అన్నిసార్లు చేయడం తప్పు, ఆ విధంగా చేయడం. ఈ ఒక్క వీడియో కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను ప్లే చేయడం లేదు. నీ ఇంటెన్షన్ ఎటువంటిదో తెలియను, అందుకని నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి మాత్రం అంటారు. అప్పుడు నాగమణి కొంచెం ఫీల్ అవుతాడు చాలానే. మరి ఈ విషయాన్ని తను రిపీట్ చేసుకోకుండా ఉంటే తనకు మాత్రం ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ విధంగా చెప్పడం కూడా కరెక్టే అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే తను ప్రతి వాళ్ళకి వెళ్ళి హక్స్ ఇవ్వడం అనేది బాగోలేదు, తన క్యారెక్టర్ అనేది బాగోలేదన్నా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇది తనకి ప్లస్ సరిగ్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈసారి మాత్రం నాగమణి కంటకు ఫుల్గా నామినేషన్ పడుతుంది. ఎందుకంటే ప్రేరణ వేస్తుంది, దోశ విషయం నీ వల్లనే పెద్దదయిందని. తర్వాత సీత కూడా వేస్తుంది, ఎందుకంటే సీతకి తనకు కూడా అవుతుంది కదా. తర్వాత యష్మి అనేది వేస్తానని చెప్పింది, యష్మి వేస్తుంది, పృథ్వీ, అందరూ వేస్తారు ఈ దోశ విషయంలో. ప్రతి ఒక్కరు నాగమణి కంటకి ఈజీగా 7-8 నామినేషన్లు అయితే పడిపోతాయి. ఇది మరి దీన్ని సరైన వేలో తీసుకుంటాడో, మరి ఏ విధంగా తీసుకుంటాడో మనం చూడాల్సింది. ఈ విధంగా అవుతుంది. తర్వాత 4 ఆడపిల్లలు అందరినీ లెగమంటారు. అందరు ఆడపిల్లలకి చాలా ఎప్రిసియేషన్ అయితే చేస్తారు. అందరు ఆడపిల్లలు అందరూ చాలా బాగా ఆడారని చెప్పేసి. కానీ అందరూ ఆడారు ఓకే, కానీ యష్మి, ప్రేరణ ఎంత బాగా ఆడారో తెలిసిందే కదా. ఎందుకంటే ఇటువైపు ఉన్నది పృథ్వీ, నిఖిల్, వీళ్ళతో తలబడి ఆడారు ఎక్కువగా. వాళ్ళ దాంట్లో మగవాళ్ళైన నాగమణి కంట ఆడాడు, కానీ వీళ్ళిద్దరంతా ఆడలేకపోయాడు తన బాడీ వల్ల. తర్వాత నబీల్ కూడా ఆడాడు, కానీ ఆదిత్యవం గారు ఆడలేకపోయారు. అబ్బాయి అయితే చేతులు ఎత్తేసి పక్కన కూర్చున్నాడు. వాళ్ళ క్లాన్లో ఆడింది ఎవరు అంటే యష్మి, ప్రేరణ అని అంత కష్టపడి మగవాళ్ళతో ఫైట్ చేసి పృథ్వీ ఇలా పట్టుకున్న వాళ్ళని విడిపించుకొని ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఆడింది వీళ్ళిద్దరే. అందుకని వీళ్ళిద్దరికీ డెఫినెట్గా ఎప్రిసియేషన్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చుంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. నాకు సార్ ఏంటంటే అందరికీ ఎప్రిసియేషన్ ఇచ్చి వాళ్ళ ప్రైజ్ మనీ అనేది పెంచుతారు, అందరూ హ్యాపీ అయిపోతారు. అది అయిపోయిన తర్వాత పృథ్వీకి చాలా లైట్గా చెప్పారు. అసలు కొంచెం వీడియో ప్లే చేసి చెప్తే బాగుంది. అసలు పృథ్వీ యష్మిని, ప్రేరణని పట్టుకున్న విధానం అంతగా నువ్వు అగ్రెసివ్ అవ్వచ్చు అని చెప్తే బాగుండేది. అసలు ఒక్కటి ఆ వీడియోనైనా ప్లే చేస్తే తను అగ్రెసివ్ అవుతాడు. ఎలాగైనా వీడియో ప్లే చేసిన తనంతా తగ్గించుకోడు. ఎందుకంటే కిందటిసారిలో వచ్చినప్పుడు నాకు అసలు చెప్పాను, నీ అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నాడు లేదు కదా. మరి ఒకసారి చేస్తే తను కొంచెం వైలెన్స్ అనేది తక్కువగా చేసేవాడు కదా. ఏమీ అనుకుంటా సింపుల్గా నీ అగ్రెసివ్నెస్ తగ్గించుకో అని చెప్పేసి జస్ట్ గుడ్డుని అనేది పగలగొట్టేశారండి. అదైతే నాకు అంతగా అనిపించలేదు, కొంచెం చెప్తే బాగుండేది. నిఖిల్ కూడా ఏమీ చెప్పలేదు. నిఖిల్కి మాత్రం ఎప్రిసియేషన్ చేస్తారు. ఏంటంటే ఒకటి గుడ్డు గురించి అడుగుతాడు, నీకు అందరిలో ఎవరు బాగా ఆడారో చెప్పు అని చెప్పి అంటాడు. అప్పుడు ఏమంటాడు, అందరూ బాగా ఆడారని చెప్తాను. అందరిలో ఎవరు బాగా ఆడారని చెప్తే సీత అని చెప్తాడు. మరి సీత అంటే మిగతా వాళ్ళు ఆడలేదంటే అంటే నా క్లాన్కి సంబంధించి నేను సీత అని చెప్తున్నాను సార్ అంటే. ఓకే, సీత బాగా ఆడింది అని అనుకుంటే మరి రెడ్ ఎగ్ని నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అంటాడు. తను మరి తర్వాత ఈ విషయం నెక్స్ట్ మాట్లాడదామంటే తర్వాత ఆ విషయం గురించి ఎక్కడా చూపించలేదు, డిస్కషన్ అనేది లేదు అసలు. తర్వాత సోనియాని లేపంటారు, తను రెడ్ ఎగ్ ఇచ్చాడు నీకు, దాన్ని నేను పాజిటివ్ వేలో తీసుకో, అంతేగాని నెగిటివ్ వేలో ఎందుకు ఇచ్చాడు తను అంటుంది కదా. ఎందుకు ఇచ్చాడంటే తనతో ఆట పెట్టినప్పుడు ఎలాగానే నేను ఓడిపోతానని చెప్పి నాకు ఇచ్చాడని చెప్పి అంటుంది. ఇవ్వకపోతే ఇవ్వలేదని అడుగుతుంది ఈవిడ, ఇవ్వకపోతే ఇవ్వలేదని అడుగుతుంది, ఇస్తే దీనికోసం అని చెప్పేసి. అందుకే నువ్వు దేనినైనా పాజిటివ్గా ఆలోచించని చెప్పి తను అంటే. సోనియాని కూడా ఎక్కువగా అంటే మరీ ఎప్రిసియేట్ చేయలేదు, మరి
తనని కింద కూడా పరచలేదు. ఎందుకంటే కిందటిసారి అన్న దాంట్లో తిను వాయిస్ అనేది కంట్రోల్ పెట్టుకుంది కదా, ఆ విధంగా కంట్రోల్ మళ్ళీ తక్కువైపోతే కష్టం అని చెప్పి తన నుంచి మళ్ళీ కంటెంట్ కావాలని అనుకుంటున్నారు కనుక తనకి ఎక్కువగా ఏమీ అనకుండా వదిలేస్తారేమో అని అనిపిస్తుంది. మరి చూద్దాం నెక్స్ట్ మళ్ళీ తన వాయిస్ అనేది రైజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ దాంట్లో తనకి ఏమీ పడలేదు కదా, దెబ్బలో ఇటువంటివి ఏమీ అంటే ఎక్కువగా మాట్లాడేది అనలేదు కనుక అనిపిస్తుంది. మరి చూడాలి. అంటే కొన్ని విషయాలు అయితే బాగానే ఉన్నాయి. అభయ్ విషయం ఒక్కటే ఫైర్ అనిపించింది. తర్వాత నాగమణికంఠ మీద ఫైర్ అయితే అయ్యారు. మిగతా విషయాలు కూడా అంటే పృథ్వీవి తినివి నబీల్ని ఎక్కడ అసలు చూపించలేదు. ఏంటి అసలు ఉన్నాడా అని చెప్పేసి అనిపించింది. మరి ఎడిటింగ్లో మిస్టేక్ చేశారో ఏమో మరి తెలియదు. అది మరి ఈ రోజు ఎపిసోడ్ ఏంటో మళ్ళీ చూద్దాం. మరి నేను చెప్పిన ఈ రివ్యూ మీకు బాగుందని అనిపిస్తుంది. బాగుంటే ఒక లైక్ వేసుకోండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. తర్వాత బెల్ సింబల్ ఉంటుంది కదా, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు అనేది తెలుస్తుంది. అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే బాయ్.